వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పహల్గామ్ ఉగ్రదాడిలో దాదాపు చాలామంది కూడా మరణించారు. వాళ్ళందరినీ కూడా ఆ ఉగ్రవాదులు ఎంత దారుణంగా చంపారో మనందరికీ తెలుసు. వాళ్ళు బట్టలు విప్పించి వాళ్ళు ముస్లిం మతానికి చెందినవారా కాదా అని చెప్పి వాళ్ళని చెక్ చేసి వాళ్ళతో ఇస్లాం మతం యొక్క వాక్యాలు చదివించి దాని తర్వాత అతి దారుణంగా వాళ్ళని చంపేశారు. భార్యాభర్తలు ఇద్దరు ఉంటే భర్తను మాత్రం చంపేసి భార్యను వదిలేశారు. ఒక విషయం వాళ్ళని అడగాలి, అంటే మీ పాకిస్తాన్ దేశంలో మీ అమ్మలకి మొగుళ్ళు చచ్చిపోతే మీ అమ్మల్ని తీసుకెళ్లి వేరే వాళ్ళ పక్కలో పడుకోబెడతారేమో. అది మీకు ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం. నిజానికి మీకు వాయా లేదు, వరుసలు లేవు. అక్క చెల్లెళ్ళు అంటే ఏంటో తెలీదు, అన్నదమ్ములు అంటే ఏంటో తెలీదు. మీకు మీరే ఆ రకంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అలాంటిది కొత్తగా పెళ్ళైన ఒక జంట అతి దారుణంగా అక్కడ చంపేస్తే ఆ మహిళ నన్ను కూడా చంపేనంటూ కూడా అలా వేడుకుంది. అదిరా భారతదేశం అంటే. ఒక భర్తకున్న ఇచ్చే గౌరవం, ఒక మహిళ భారతదేశంలో తన భర్తకి ఇచ్చే గౌరవం. అలాంటి మా భారతదేశంలో మీరు తప్పుగా చొరబడి మాలాంటి హిందువుల్ని మీరందరూ కూడా చంపేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనే వదలలేం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి యూసఫ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యూసఫ్ గారు నమస్తే అండి. నమస్కారం తేజ గారు. సార్, పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరు కూడా, ఏ ముస్లిం వ్యక్తులు కూడా ముందుకొచ్చి దీని గురించి ఖండించిన పరిస్థితి అయితే ఎక్కడో కూడా కనిపించట్లేదు. నేను ముస్లిమో, హిందువో, క్రిస్టియనో కాదండి. నేను ఒక మానవత్వం ఉన్నటువంటి మనిషిని. ఒక మనిషిని నేను మనిషిగా చూస్తాను, మతం ఆధారంగా ఎంత మాత్రం చూడను. ఎందుకంటే మతాలన్నవి మనుషులు పెట్టుకున్నావు కాబట్టి, నేను దైవాన్ని కూడా నమ్మను కాబట్టి. అయితే ప్రస్తుతం ఏదైతే మనకు జరిగినటువంటి పరిస్థితి ఉందో ఇది చాలా బాధాకరమే కాదు, చాలా దారుణం. ఒక మనిషి చంపుకునేటువంటి కాలం, అది కూడా నువ్వు నా మతం వాడివి కాదు, నువ్వు వేరే మతానికి చెందినటువంటి వాడివి కాబట్టి నిన్ను చంపేస్తున్నాను అనేటువంటి కారణంతో మనిషిని చంపుతూ ఉంటే ఏ కాలంలో ఇంకా మనం బతుకుతూ ఉన్నాం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ పెహల్గామ్ అనేటువంటి ప్రాంతం ఉందో ఇది మినీ స్విట్జర్లాండ్గా పిలువబడుతుంది. బడ్జెట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది కూడా అక్కడికి ఒకసారి వెళ్ళాలి. ముఖ్యంగా ఈ సమ్మర్లో, ఈ ఎండాకాలంలో అక్కడ క్లైమేట్ బాగుంటుంది, అక్కడికి వెళ్ళాలి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనేటువంటి వాళ్ళకి చాలా మందికి డ్రీమ్. ఆ భాగంలోనే చాలా మంది టూరిస్టులు వెళ్తూ రావటూ జరగటం అన్నది ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఒక సుమారు 27 మందిని పొట్టన పెట్టుకోవటం అన్నది మతం ఆధారంగా జరిగింది. అయితే ఏదైతే మీరు చెప్తూ ఉన్నారు, అందులో ముసలి వాళ్ళు ఉన్నారు, అప్పుడే పెళ్ళైనటువంటి జంట ఉన్నారు, భవిష్యత్తు మీద ఎంతో ఆశతో ఏదో సాధించాలి అనేటువంటి యువకులు ఉన్నారు. ఎంతో మంది అక్కడికి ఆహ్లాదంగా గడపటానికి వెళ్ళినటువంటి వాళ్ళు చివరికి చనిపోతాము అని వాళ్ళకి తెలియదు, అందుకని అక్కడికి వెళ్ళటం జరిగింది. లాస్ట్కి వాళ్ళు ప్రాణాలని కోల్పోవటం జరిగింది. ఎందుకు? ఏం తప్పు చేశారు? ఆ 27 మంది మర్డర్లు చేశారా? మానభంగాలు చేశారా? ఎవరి సొమ్మన్నా దోచుకున్నారా? ఎవరి ఆస్తులన్నా కాజేశారా? ఏం చేశారు? ఏమీ చెయ్యలేదు. కేవలం ఒకే ఒక్క కారణం ఏంటంటే, నువ్వు మా మతం వాడివి కాదు, మేం మొక్కే దేవుణ్ణి, మేం నమ్మే గ్రంథాన్ని, మేం పూజించే దేవుణ్ణి నువ్వు పూజించటం లేదు కాబట్టి నువ్వు బతకటానికి అర్హతని కోల్పోయావు అనే ఒకే ఒక్క కారణంతో వాళ్ళ గురువులు వాళ్ళకి నేర్పించినటువంటి విధానాన్ని బట్టి తుపాకీలతో కాల్చేయటం జరిగింది. ఏదైతే ఒక సంఘటన మనం చూసామో, భర్త శవం పక్కనుంది, భార్య పక్కన కూర్చున్నటువంటి ఫోటో ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో కళ్ళ వెంట నీళ్లు ఆగనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఎన్నో కోరికలు కలలతో అత్తగారింటికి వెళ్తూ ఎంతో మంచి భవిష్యత్తుని ఊహించుకుంటారు. అట్లాంటిది ఒక పెళ్ళైనటువంటి ఒక వారం కూడా గడవక ముందే చంపేయటం, అది ఏ కారణంతో? దేశద్రోహం చేయలా, జస్ట్ ప్రదేశం బాగుంటుంది అని చెప్పి ఎక్కడో వేరే దేశానికి వెళ్ళి చనిపోలా. మన దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతానికి వెళ్ళి హత్యకి గురి కాబడ్డారు. నన్ను కూడా చంపేయండి అని చెప్పి ఆమె కోరుకుంటే నిన్ను చంపము, ఎందుకంటే నీ దేశ ప్రధానికి నువ్వు వెళ్ళి మా సత్తా ఏంటో నువ్వు చెప్పాలి కాబట్టి నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నావు అని చెప్పి ఆమెను విడిచిపెట్టడం. ఇది ఎవరు చెప్తున్నారు మాటలు? మీరో నేనో ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని చెప్పట్లేదు. స్వయంగా ఎవరైతే ఆ బాధని అనుభవించారో
వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళు మిలిటరీ డ్రెస్సుల్లో వచ్చారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక వీడియో మనం చూస్తున్నాం. నిజమైనటువంటి మిలిటరీ అధికారులు వాళ్ళని కాపాడటానికి వచ్చినా కానీ వాళ్ళని కూడా చూసి మమ్మల్ని చంపొద్దు, మమ్మల్ని వదిలిపెట్టేయండి అని చెప్పి దండాలు పెడుతూ ఉన్నారు. అంటే ఏంటి? అంత భయపడ్డారు. భయాందోళనకు గురైపోయినటువంటి పరిస్థితి. మరి ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే చాలా మంది దీనికి బీజేపీ కారణమని, దీనికి ఆ పార్టీ కారణమని, ఈ పార్టీ కారణమని, బీజేపీ కారణం ఎలా అవుతుంది? అంటే మనకు ఒక పార్టీ నచ్చదు కాబట్టి, అంటే చాలా మంది టైటిల్స్ పెడుతున్నారు. దీని వెనకాల బీజేపీయే కారణమా? బీజేపీ ఏంటి మనుషుల్ని చంపు, భారతీయుల్ని చంపు అని చెప్పి ప్రోత్సహిస్తుందా? బీజేపీ అన్నది ఒక రాజకీయ పార్టీ కావచ్చు. రాజకీయాల్లో భాగంగా విమర్శలు, ప్రతి విమర్శలు, ఎన్నో కుయుక్తులు చేయొచ్చు. అంతే తప్ప ఒక మనిషిని చంపి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం బీజేపీకి ఏముంటుంది? ఇది కేవలం సపోర్టింగ్, డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే ఉగ్రవాదులను చెప్పు తీసుకొని కొడతారు. మీరైనా నేనైనా చెప్పు తీసుకొని కొడతాం కాబట్టి రైట్. ఇండైరెక్ట్ గా సపోర్టింగ్ అన్నమాట కొంతమంది. ఇది యూసఫ్ గారు, అక్కడ ఇంకొక సిచ్యువేషన్ కూడా జరిగింది. ఒకసారి నేను దాన్ని మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ, కలీమా అక్కడ ఉగ్రవాది దాడి చేసినప్పుడు కలీమా చదవడంతో పహల్గామ్ ఉగ్రదాడి నుంచి అస్సాం వర్సిటీ ప్రొఫెసర్ దేబాషీస్ తప్పించుకున్నారు. ఫ్యామిలీతో టూర్కి వెళ్ళిన ఆయన మాటల్లో చుట్టూ జనాలు పడిపోతుండగా పక్కన కొందరు కలీమా ఇస్లాంని చదువుతుండగా ఆ ఇస్లాం యొక్క విశ్వాస వాక్యం చదివారు. సో అలా చదివిన వారిని వాళ్ళని వదిలేశారు. నా పక్కన వ్యక్తిని కాల్చేశాడు టెర్రరిస్ట్. నన్ను డౌట్తో మళ్ళీ కలీమా చెప్పమన్నాడు. తర్వాత నేను అది వణుకుతూనే చదివా. తర్వాత నన్ను ముందుకు తీసుకెళ్ళి వదిలేశారంటూ కూడా అతను చెప్పడం జరిగింది. అతని పేరు నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నా, దేబాషీస్. కలీమా చదివితే వదిలేశారు, కలీమా చదవకపోతే చంపేస్తున్నారు. ఆ కలీమా అనేది ఇస్లాంపై విశ్వాస వాక్యం. ఏంటి దారుణం అసలు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ అంశం మనం మాట్లాడుకునేటప్పుడు చాలా విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళ ఫ్యాంట్లు విప్పి, అంటే వాళ్ళకి సుంతి జరిగిందా లేదా? ఒక అవును. ముస్లిం తప్పనిసరిగా సుంతి చేసుకుంటాడు. అంటే ఒకవేళ వీళ్ళు మేము ముస్లింలు అని చెప్పినా కానీ దానికి ప్రూఫ్ ఏంటి? వాళ్ళకి ఉర్దూలో వచ్చి ఉండొచ్చు, ఖురాన్ గురించి కాస్త కూస్త అవగాహన ఉండుండొచ్చు, అంత మాత్రం ముస్లిం అని చెప్పి నమ్మలేము అని చెప్పి వాళ్ళు ఇంకా క్లారిఫై చేసుకోవటానికి వాళ్ళ ఫ్యాంట్లు కూడా విప్పి వాళ్ళు సుంతి చేసుకున్నారా లేదా అని చెప్పి పరిశీలించారు అనేటువంటి మాటలు మనం వినటం జరిగింది. అవును. ఆ తర్వాత కలీమా, ఏదైతే కల్మా అంటే ఇస్లాంని యాక్సెప్ట్ చేయాలి అంటే తప్పనిసరిగా రెండు విషయాలను నమ్మాలి. ఒకటి అల్లాని నిజ సృష్టికర్తగా నమ్మాలి, రెండు మహమ్మద్ ప్రవక్త గారిని చివరి ప్రవక్తగా ఒప్పుకోవాలి. ఈ రెండు విషయాలకి సాక్ష్యం ఇచ్చేదే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా. అంటే నేను అల్లాని నిజదేవుడిగా ఒప్పుకుంటున్నాను, మహమ్మద్ ప్రవక్త గారిని చివరి ప్రవక్తగా అంగీకరిస్తున్నాను అనేటువంటివి, ఇది షహాదా అంటే సాక్ష్యం చెప్పటం లాంటి వాక్యాలు. ఈ వాక్యాలు కూడా వాళ్ళని చదవమన్నారు అని, చదవనటువంటి వాళ్ళను కాల్చి చంపారు అని మాటలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే మీరు స్వయంగా చెప్పారు అని అన్నారో, మరి అక్కడ ఆ దాడిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు కాబట్టి అవి ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దారిని పోయే వాళ్ళు ఎవరో యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో తెలుసో తెలియకో చెప్తున్నటువంటి మాటలు కాదు, స్వయంగా ఆ ఇన్సిడెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. అంటే కేవలం ఒక మత ఆధారితంగా జరిగినటువంటి దాడి, మత పిచ్చి బాగా తలకెక్కినటువంటి వాళ్ళు చేసినటువంటి దాడిగా మనం ఇక్కడ చూడవచ్చు. మీరు హిందువుగా ఉండవచ్చు, ఇంకొకరు క్రైస్తవులుగా ఉండవచ్చు, ఇంకొకరు ముస్లింలుగా ఉండవచ్చు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఎవరి పూజా విధానాన్ని వాళ్ళు పాటించుకొని ఎవరి నమ్మకాలని వాళ్ళు ఆచరించుకున్నట్టు వరకు తప్పు లేదు. కానీ నేను హిందువుని కాబట్టి నువ్వు ఖచ్చితంగా జై శ్రీరామ్ అనాల్సిందే, నేను ముస్లింని కాబట్టి నువ్వు అల్లాహ్ అక్బర్ అనాల్సిందే, నేను క్రిస్టియన్ కాబట్టి నువ్వు ప్రైజ్ ద లార్డ్ అనాల్సిందే, లేకపోతే నేను చంపేస్తా, నరికేస్తా అనేటువంటి అధికారం ఈ భారత స్వతంత్ర రాజ్యంలో ఎవరికీ కూడా లేదు. దానికి రాజ్యాంగం కూడా ఒప్పుకోవటం లేదు. దేవుడు లేడు అని చెప్పి నేను ఎంత స్వేచ్ఛగా చెప్పుకోవచ్చో, ఉన్నాడు అని చెప్పి అంతే స్వేచ్ఛగా మీరు చెప్పుకోవచ్చు. అంతే తప్ప దేవుణ్ణి నమ్మకపోతే చంపేస్తాను, లేకపోతే నేను నమ్మే దేవుణ్ణి నువ్వు నమ్మకపోతే చంపేస్తాను అనేటువంటి ఇంకా ఈ మృగాల కాలం నాటి జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళని నిజంగా చూసి సిగ్గుపడాలి. అమిత్ షా గారి డోస్ అన్నది చాలటం లేదు, డోస్ పెంచాలి. వీళ్ళని ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా అయితే చంపారో వాళ్ళ చావు అంతకంటే దారుణంగా భయంకరంగా ఉండాలి. ఇంకొకసారి బోర్డర్ దాటి ఇండియాలో ఎవరన్నా ప్రవేశించి ఇలా అమాయకమైనటువంటి వాళ్ళ మీద దాడులు చేయాలంటే ఫ్యాంట్లోనే ఉచ్చపోసుకునేటువంటి పరిస్థితి
ఇండియా పేరు తలుచుకుంటేనే 1, 2 ఒకేసారి వచ్చేటువంటి పరిస్థితి తేగలిగితేనే ఇలాంటి వాళ్ళకి, ఇట్లాంటి చెత్తనాయాలకి భయం అన్నది. వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలంటే ఇండియాకి తీసుకొచ్చి ఆ ఉగ్రవాదుల్ని పట్టుకుని వాళ్ళని చంపకుండా వాళ్ళని ఇండియా ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్లో ఈ ఎక్కువ దాడులు జరుగుతున్నాయో అదే ప్రాంతంలో నడి రోడ్డు పైన వాళ్ళని ఊరేగించి కొట్టుకుంటూ తీసుకెళ్తూ వాళ్ళ మర్మంగాల్ని కోసి అక్కడ వేలాడదీస్తే మాత్రం వాళ్ళకి భయం పుట్టదు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు సౌదీలో చూసినట్లయితే క్రేన్ వేలాడదీస్తారు, లేకపోతే అందరూ చూస్తుండగా తల నరికేస్తారు. ఎందుకంటే ఇంకోసారి ఇట్లాంటిది చెయ్యాలంటే నన్ను కూడా ఇలా నడి రోడ్డులో నరికేస్తారు, క్రేన్కి వేలాడదీస్తారు అనేటువంటి భయంతో నేరం చేయటానికి మనిషి సాహసించడు. అరెస్ట్ చేశాము, కోర్టుల వెంట తిప్పాము, బాగా మేపాము, ఎప్పుడో ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఉరిశిక్ష వేసేసాం తెల్లవారుజామున కాదు. మీరు చెప్పినట్టు వీళ్ళ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే పోస్ట్ మార్టం చేసేటువంటి డాక్టర్కే వామిటింగ్స్ రావాలి. అవును, అంత భయంకరంగా వీళ్ళ చావు ఉన్నప్పుడే ఇండియా జోలికి కానీ, ఇండియాలో ఉన్నటువంటి హిందూస్ జోలికి కానీ రావాలి అంటే ఉచ్చపోసుకునేటువంటి పరిస్థితి వచ్చిన నాడే ఇటువంటి దాడులు ఆగుతాయి. ఇది ఖచ్చితంగా అమిత్ షా గారు, మోడీ గారు దృష్టిలో ఉంచుకొని చెప్పాడు కదా, వెళ్ళి మీ మోడీతో చెప్పు, మేము చంపామని మోడీతో చెప్పు అన్నాడు కదా. ఇప్పుడు మోడీకి తెలిసింది కదా. ఎస్, ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. మరి ఎలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది, యుద్ధం స్టార్ట్ చేసేసారు వాళ్ళు. ఆల్రెడీ ఇద్దరిని మట్టి పెట్టారు, ఇంకా కొంతమందిని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ముగ్గురు ఉగ్రవాదుల యొక్క ఫోటోలు అయితే హల్చల్ అవుతున్నాయి. అందులో ఒకడైతే దొరికాడు, ఇంకొకడు పాకిస్తాన్ మిలిటరీ ఎక్స్ మిలిటరీ అంటూ కూడా చెప్తున్నారు, రిటైర్డ్ అయిపోయారని చెప్తున్నారు. మరి ఇటువంటి నా కొడుకులు వాళ్ళకి దేశ భక్తి ఉంటే నిజంగా ఇలాంటి ఉగ్రవాదుల సంస్థల్లో చేరి ఇలా భారతదేశంలోకి దొంగలుగా చొరబడి భారతీయులను చంపడానికి, ఎంత దారుణాలకి పాల్పడడానికి వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళ భారతదేశం యొక్క సున్నితత్వాన్ని మాత్రం చూశారు ఇన్ని రోజుల వరకు కూడా. సో అంటే ఇక నుంచి మరి ఎలాంటి పరిణామాలు చూడబోతారో చూస్తాం. ఆల్మోస్ట్ డెసిషన్ చాలా స్ట్రాంగ్గా తీసుకున్నది ఇండియా. సో ఖచ్చితంగా మనం చూస్తాం వాళ్ళకి ఎటువంటి శిక్షలు అంటే వాళ్ళ మరణం ఎంత భయంకరంగా ఉంటుందంటే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. పెట్టెల్ని కాల్చినట్టు కాల్స్తున్నారు. ఆల్రెడీ ఆ విజువల్స్ కూడా మనకి వస్తున్నాయి. ఎవరూ కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా ఉగ్రవాదులను పట్టుకుంటున్నాం, వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తాం. సో దీని తర్వాత పాకిస్తాన్కి భయం అంటే ఏంటో పుట్టిస్తాం. అలాగే వాళ్ళకి ఆల్రెడీ వెన్నులో వణుకు స్టార్ట్ అయింది పాకిస్తాన్లో. యూసఫ్ గారు, శాంతి అహింస అని ఏదైతే మన పెద్దవాళ్ళు మనకు బోధించారో అవి మనం ఇన్ని రోజులు చెప్పుకుంటూ బతుకుతున్నంత సేపు ఈ దాడులు ఇలానే జరుగుతాయి. ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను అనే సమయం వచ్చింది కాబట్టి వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తున్నారో అదే భాషలో మనం కూడా సమాధానం చెప్పినప్పుడే ఇట్లాంటి అమాయకులటువంటి ప్రాణాలు పోకుండా ఉంటాయి. అభం శుభం తెలియనటువంటి వాళ్ళు 27 మంది చనిపోయి